నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే నోటు దురుసుతనం వలన మరియు తొందరపాటు వలన మీరు నష్టపోయే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నవి. ఈరోజు కర్కాటక రాశి వారికి ఆవేశం పనికిరాదు. ఆవేశంతో చేసే పనులు మీ జీవితాన్నే పాడు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపార వ్యవహారాలు అంతా సాఫీగా సాగక నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త వహించండి. ఉంటే నూతన ప్రణాళికలకు ముందుకు వెళ్ళడం అనేది మీకు చెప్పుకోదగ్గ సూచన. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు నత్తనడకన సాగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తిరగబెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది అధికమవుతుంది. అలాగే తల్లి తరపున వారి నుండి ఒక చెడు వార్త అయితే మీకు చేరుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబంలో చికాకులు అనేవి కలుగుతాయి. మానసిక అశాంతి వేధిస్తుంది. ఇక ముఖ్యమైన నిర్ణయాలలో ఆచితూచి అడుగు వేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు కలిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట ఒత్తిడులు మరింత పెరుగుతాయి. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత నిరాశ అనేది కలగక మానదు ఈరోజు. అలాగే టెక్నాలజీ కళారంగం వారు ఎవరైతే ఉన్నారో వారు మంచి అవకాశాలను జారవిడుచుకుంటారు. ఇక విద్యార్థుల నిర్ణయాలలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. మంచి అవకాశాలు చేజార్చుకోవడం వలన మీ జీవితం భవిష్యత్తు అనేది మారే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి నిరుత్సాహమే మిగులుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం, జీవిత భాగస్వామి యొక్క సహకారం తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళి అలాగే దుర్గాదేవి అష్టోత్తరం పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.